నీట్ పరీక్ష వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో సిపిఐ ఏఐఎఫ్వైఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ మానవహారం ధర్నా నిర్వహించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వి వీరశేఖర్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పి ప్రభాకర్ విమర్శించారు. నీట్ పేపర్ లీకేజ్తో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిన్నదని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలనలో సెంట్రల్ ఎగ్జామ్ పేపర్లు దాదాపు 89 సార్లు పేపర్ లీకేజీలు కావడం జరిగింది. అందులో నీట్ ఎగ్జామ్ దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు ఈరోజు నీట్ ఎగ్జామ్ రాస్తే దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ అయితే ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర విద్యాశాఖ మంత్రి కానీ మాట్లాడిన పాపాన పోలేదు. గత 20 రోజులుగా సోనం వాంగ్చుక్ అనే సైంటిస్టు ఢిల్లీలో జంతర్ మంతర్లో 20కి నిరాహార దీక్ష కూర్చుంటే ఉన్న ఫలంగా ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా అర్ధరాత్రి ఆయనను అరెస్ట్ చేసి హాస్పిటల్ తరలించడం జరిగింది. ఆయన 20వ తేదీ వరకు నేను బతుకుతాను, 20వ తేదీ దేశ యువత ప్రశ్నించండి అని చెప్పి ఒక పిలిపిస్తే దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత జంతర్ మంతర్లో పాల్గొంటే ఆ విద్యార్థులను పోలీసుల ముసుగులో ఆర్ఎస్ఎస్ గుండాలు, బీజేపీ కార్యకర్తలు వెంటబడి వారిని కొట్టి గాయపరిచి వారిని దాడి చేయడం జరిగింది. దీనిని అఖిల భారత యువజన సమాఖ్య మేము ఖండిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా దేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. అదేవిధంగా 20 మంది నీట్ ఎగ్జామ్ మనస్తాపానికి గురై చనిపోవడం జరిగింది. ఆ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలుగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.